ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు? 15 చెట్లు గీస్తావా? ఆ, పొద్దుగాల ఎన్ని, సాయంత్రం ఎన్ని? 15. ఆహా, బార్ 10. ఎంత వస్తుంది 15 చెట్ల కళ్ళు? ఎన్ని లీటర్లు వస్తుంది? ఎన్ని లీటర్లు వస్తుంది 15 చెట్ల? 40-45. కళ్ళు ఎంత, నీళ్ళు ఎంత 45లా? అంతేనా? గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే? అమ్మ హుషారు అయిండ్రు అయితే. సార్ ఇప్పుడు 20 లీటర్లు అవుతుంది సార్. పొద్దున 15 చెట్లు ఎక్కాలి, నైటు 15 చెట్లు ఎక్కాలి సార్. ఆహా, అయితే అంటే రెండు సార్లు ఎక్కాలి సార్. వల్ల 3 టైమ్స్ ఎక్కాలి సార్. ఓహో, అట్లా అయితే రోజుకో ఎంత 1000 మిగులుతుందా సార్? రోజుకో 1000 మిగులుతుందా? వెయ్యి అంటే ఇక అది అమ్ముడు పోతే పోయినట్టు, లేకపోతే ఏం రావు సార్. ఒక్కో రోజు ఏం రావు, ఒక్కో రోజు వచ్చేది. మళ్ళీ అట్లయితే కష్టంగా అది ఇల్లేట నడుస్తుంది. ఇక కష్టం అంటే ఇక కుల విద్య పని చేసుకోవాలి కదా సార్. మాకేం ఆధారం లేదు కదా సార్. ఊర్లో బెల్ట్ షాపుల దెబ్బ మీ మీద ఏమన్నా ఉందా? ఏం సార్? ఊర్లలో బెల్ట్ షాపులు వచ్చినాయి కదా, అవి ఏమన్నా లేవు సార్, లేవు సార్. మన మీద ఏమో ప్రభావం ఏం లేదు. ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు సార్. ఓకే, అదే అట్లా లేదా మంచి. అదే, ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లలో. లేవు సార్. తీస్తలేవు? ఇప్పుడు మా ఊర్లో బెల్ట్ షాపులు ఒక్కటి కూడా లేవు సార్. మంచి పని అయింది, బెల్ట్ షాప్ లేనందుకు మేలైంది. ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా. అవును సార్, కాదు? వాస్తవమే. అందుకే అంటున్నాయి, రాకుండా చూసుకోరు. అవును సార్. ఓకే, మంచి. ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగా? సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్. మా చాలా ఇబ్బంది. ఇవి పని తప్ప వేరే పని రాదు సార్ మాకు. అవును, మేము ఏం చేస్తే బాగుంటుంది? మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధ్యాయం ఏదైనా కల్పించాలి సార్. మీరే అందుకే మరి పొన్నమనకు ఉపాధి కల్పించిన మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని. సార్ను కూడా నిన్ననే కలిసినాం సార్. మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక్క మదన్ ఒక్కడే ఖాళీగా ఉండి, ఇంకా మదన్నకు ఒకరిని చేస్తే మళ్ళీ అందరినీ కలిపి. అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్? ఇప్పుడు 6 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉండదు సార్. మళ్ళీ జనవరి వచ్చే వరకు, ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్. జూన్ నుంచి వానాకాలం వచ్చినప్పుడు అయితే ఖాళీ ఉండాలి సార్. ఇక అయితే మాకు ఈ అంటే వానాకాలం కళ్ళు రాదా? మనం కళ్ళు గీయమా? రాదు సార్, కళ్ళు రాదు. అంటే తాటి చెట్టు ఈత చెట్లు రెండు అంతేనా? ఈత చెట్టు కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అది ఈత చెట్టు చలికాలంలో. తాటి కళ్ళు ఈత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కళ్ళు ఏం లేదు కదా ఇంకా? ఇక లేదు సార్, ఇంకేముంది, ఏది లేదు సార్. మళ్ళీ ఎట్లా మళ్ళీ 6 నెలలు ఎట్లా నడపాలి? ఏం చేద్దామని, ఏం చేస్తే బాగుంటుంది సార్? మీరే ఏదైనా దయ ఉండి మీరే ఏదైనా చేయాలి సార్. మీరే ఏదైనా పెద్దలు ఏదన్నా నువ్వు ఏదన్నా చెప్పాలి కదా. నువ్వు నీ అనుభవంతో నీకు చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది. మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదుల నుంచి బయటకు పోగానే మర్చిపోతాం మేము. నిన్న అడిగితేగా నన్ను సార్, నిన్న చెప్తిగా నాకు చెప్పినా సార్. చెప్పు సార్, పెద్ద సార్ వచ్చినాక నేను చెప్పినా, నువ్వు చెప్పవా? ఏగా సార్ ఏం లేదు, ఒకటేమో వనం పెంచాలనేది, చెట్లు పెంచాలి విరివిగా. దాంతో ఏమైతే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు, వాటితోటి మళ్ళీ రీయూజ్ మనకు ప్రాఫిట్ వస్తలేదు. నీవు పెట్టడం వల్ల ఫారెస్ట్ సురేఖకు వచ్చిందా మరి ఈసారి వన మహోత్సవాలు పెట్టారు. అన్ని వేరే చెట్లు కాకుండా తాటి చెట్లు ఈత చెట్లు కూడా రోడ్ల పక్కన పెడితే బాగానే ఉంటది కదా, ప్రాఫిట్ వస్తుంది. మట్టం అట్లా పెట్టచ్చు. ఇప్పుడు రోడ్లెంబడి కొత్త రోడ్లు వేసినప్పుడు చెట్లు నాటుతురు కదా, అక్కడక్కడ వనాలు పెంచాలని చెట్లు నాటుతురు కదా, దాంట్లో కొన్ని మన తాటి చెట్లు ఈత చెట్లు పెడితే ఎట్లుంటుంది? ఉపయోగం ఉంటుంది కదా. ఒకసారి ఎవరు వచ్చారు అధికారులు? మన నమస్తే సార్, జనరల్ శ్రీధర్, అది నోట్ చేసుకొని నాకు ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడించి నాకు చెప్పు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ చాలా పని చేస్తుంది సార్. నా పేరు సురువు కిష్టయ్య. కిష్టయ్య చెప్పు. ఈ సార్ మంచిగా పని చేస్తుంది సార్. ఈ పాస్ అయినాయి, పర్వాలేదు. పాస్ అయినాయా? పాస్ మార్కులు వేసినావా సార్? పాస్ మార్కులు వేసినావా దానికి? మంచిగానే సార్, పాస్ అయింది. ఓకే ఓకే. మాకు బండ్లు లేవు సార్, బండ్లు కావాలి. మోపెడ్ బండ్లు తాళ్ళు దూరం ఉన్నాయి, పోనీకి ఇబ్బంది అవుతుంది సార్, బండ్లు కావాలి. మాకు చెట్టు పెట్టుకుంటాం, కొని ఒక 5 ఎకరాల భూమి ఇవ్వండి సార్. చెట్టు పెట్టుకుంటాం, మేము చెట్టు నాటుకుంటాం. ఓకే.
ఓకే తప్పకుండా అలాంటి దాని మాకు దాని లేవు మీద చెట్లు అందరూ పట్టదారు అన్ని చెట్లు వీకేస్తారు సార్ అన్ని ఎవరు ఏదో తీస్తారు? ప్లాట్లు అయినా కదా సార్ గవర్నమెంట్ అన్ని పట్టదారు రేపు పొద్దున ఆ, రియల్ ప్లాట్లు ఎస్టేట్ అయినా కానీ కదా కొట్టేస్తారు చేస్తున్నారు. ప్లాట్లలో మొత్తం వీకేస్తారు చెట్లు లేకుండా అయినాయి ఓ రియల్ ఎస్టేట్ అలాంటి ప్రాబ్లం ఉంది ఇక్కడ రియల్ ఎస్టేట్ వచ్చిన కొద్ది కూడా చెట్లు పోతున్నట్టున్నాయి కాదు సార్ అన్ని రోడ్ల పక్కన చెట్లు పెట్టించేది ఏర్పాటు చేపిస్తారు రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసినా కూడా కొన్ని చెట్లు పెట్టమని కండిషన్ పెట్టిస్తుండు రోడ్లు వెంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా ప్లాంటేషన్ ఎక్కువ అయితే కలిసి గిలిసి స్కోప్ కూడా ఉండదు సార్ గతంలో అప్పుడు కోటి వరాలల్లో మోపెడ్లు ఇచ్చారు కాదు వెనకటికి ఇచ్చారు వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపెడ్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడన్నలకు ఆహా. ఓకే ఓకే మంచి 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 లక్ష్మి నిన్న ఈగలు పెద్ద ఈగలు ఎమ్మడి పడితే సారు ఆ తాడ్మిక్కలు దబ్బా దిగినా కానీ ఇది మంచి పని చేసింది నిన్న అంటే పైకెక్కినప్పుడు నిన్న తేనె తట్టెలుగా పడ్డా కూడా తొందర దిగడానికి పనికొచ్చింది ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మేము మాకు నేను పైకెక్కుతుంటే ఆడ 2 పాములు ఉన్నాయంటే నిన్న అట్లా అంటే మంచిది తప్పకుండా మోపాడ్ ఒకటి ఈ చెట్లు పెట్టేది రెండోదిను తర్వాత మరి ఎక్స్గ్రేషియా వీళ్ళకి ఏమన్నా దావతాన్ని ఇచ్చారా కనిపెట్టిన వాళ్ళకి ఏం లేదా ఏమో ఇంకోటి కూడా అంటే సరే వేదిక మీద తమరు విజ్ఞప్తి చేస్తాం కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ చూసే కంటే కొంచెం మోడర్నైజ్డ్గా కళ్ళు ఇప్పుడు shops- నీరా